ఈ చంద్రబాబు నాయుడు గారికి జగనన్న లేఖ రాశారనమాట. ఈ లోకేష్ చేసిన పనికి జవాబు పత్రాలు విద్యార్థులు రైల్వేషన్ జవాబు పత్రాలు చాలా చేస్తున్నారు. అసలుకు అన్యాయం చేస్తున్నారు. పిల్లలు ఎంతో లక్షల మంది నష్టపోతున్నారు. ఈ లోకేష్ విద్యాశాఖ మంత్రి కదా, ఆయనను ముందునే రాజీనామా చేయాలి. ఎందుకంటే విద్యార్థుల జీవితాలను నాశనం చేసినాడు. జగనన్న ఉన్నప్పుడు విద్యార్థులకు 8th క్లాస్ పిల్లలకు మంచి మంచి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ట్యాబ్స్ ఇచ్చేవాళ్ళు. చిన్నపిల్లలకు స్కూల్స్ ఎంత బాగా ఇప్పుడంతా నిర్వీర్యమైపోయి జగనన్నకు కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి కొంచెం చంద్రబాబు నాయుడుకి లేఖ రాసినారు. మీ మీ కుమార్ ఇప్పుడు మీ లోకేష్తో సహా అందరి మీద చర్యలు తీసుకోవాలని. ఇప్పుడు IIIT ఉంది, గిరిజన గురుకులాలు ఉన్నాయి, అవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తావు లోకేష్ నువ్వు? అసలుకు చిన్నపిల్లలు ఇప్పుడు పిల్లలు స్కూల్స్ ఓపెన్ అయ్యి ఇంటర్ పిల్లలు కాలేజీ ఓపెన్ అవుతాయి జూన్లో. ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు మీరు? అసలు చంద్రబాబు నాయుడు ఇంతకు ప్రభుత్వం ఉందా లేదా? మీ రెడ్డి బుక్ రాజ్యాంగము ఈ లోకేష్ ఏమనుకుంటాడో తలకెక్కిన పొగురుతో అహంకారంతో ఒంటి నిండా కళ్ళకు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు లోకేష్. రెడ్డి బుక్ అని ప్రతిసారి మాట్లాడుతున్నాడు లోకేష్. నిన్ను ఆ రెడ్డి బుక్తో మడత పెడతారు, గుర్తుపెట్టుకో జనాలు. అర్థమవుతుందా? 2029లో నిన్ను మడత పెట్టి బొంద పెడతారు. నిన్ను ఖచ్చితంగా పాతాలకి తొక్కి పడేస్తారు నిన్ను, మీ నాయన్ను. చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. పిల్లలకు అమ్మఒడి లేదు. ఒకడేమో డ్రామా నాయుడు, పసుపు కుక్క, నీకు 15,000, నీకు 15, నీకు 15,000, నీకు 18,000, నీకు 45,000, అట్లా అందరిని ఉదరగొట్టి అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేసినారు. ఇప్పుడు మీరు ఏమంటారు? అదేం లేదు, అంత బాగానే పథకాలు నెరవేరుస్తున్నామని కారు కూతలు కూస్తారు. ఇంత అబద్ధాలు చెప్పుకుంటూ జీవితాలు గడుపుతున్నారు, పబ్బం గడుపుతున్నారు. ఇంకొకటి వచ్చేసి నారాయణమూర్తి గారు ఈ పవన్ కళ్యాణ్ వాడిని ప్రశ్నిస్తే అసలుకు వానికి ఏం సంబంధము? గవర్నమెంట్కు ఇండస్ట్రీకి మధ్య సంబంధాలు ఉంటాయి, లేకుండా ఒకప్పుడు జగనన్న గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి కలిసినారు కదా. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏ పవన్ కళ్యాణ్ నువ్వు థియేటర్లు తనిఖీలు చేసి పెద్ద ఎగలబడుతున్నావు. రైడ్ చేసి పెద్ద చేసి ఒకప్పుడు లేదా నీకు? చంద్రబాబు పరిపాలన అప్పుడు కనపడలేదా నీకు? ఇప్పుడు పెద్ద పేరు రావాలని చేస్తాను. నీకు అలాంటి పేర్లు గిర్లు ఏమి ఉండవు, కానీ దొబ్బేయి, ఫస్ట్ రాజీనామా చేయి. వాడేమో తెనాలిలో పిల్లలను అమాయక పిల్లలను ముగ్గురిని వీడు నాదేండ్ల మనోహర్ గాడు ఒక బ్రోకర్ కుక్క. వాడు పేద ప్రజలను పిల్లలను గంజాయి బ్యాచ్ అని చెప్పేసి ఆ పిల్లల మీద తాడ్రిగిరి ఉపయోగిస్తారు. పోలీసులు నడు రోడ్డు మీద పిల్లలను కొట్టిస్తాడు. వాడు ఊర కుక్క, వాడు బ్రోకర్ కుక్క. ఎంతమంది బ్రోకర్ పనిచేస్తున్నాడో వాడు మాటని పోలీసులు చెప్పుడు కూతలు వింటున్నారు. పోలీసులారా, మీరు మాత్రం చాలా జాగ్రత్త. ఇప్పుడు బాగుంటారు, కానీ నెక్స్ట్ టైం వచ్చే ముందర మిమ్మల్ని మాత్రం జగనన్న నెక్స్ట్ సీఎం అయితేనే జగనన్న మిమ్మల్ని మాత్రం వదలడు, గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా మీ డ్యూటీ మీరు చేయండి. సక్రమంగా చేస్తేనే మీకు ఒక విలువ ఉంటుంది ప్రజల మధ్యలో. ఇప్పటికే పోలీసులు అంటారే, ఏపీ పోలీసులు అంటేనే చీ అంటున్నారు. అట్లాంటిది ఇప్పుడు అది తెచ్చుకోవద్దండి. ఆ పేరు బ్యాడ్ నేమ్ తెచ్చుకోకుండా మంచి పేరు తెచ్చుకోండి. అంతేగాని ఆ పేరు తెచ్చుకొని పోలీసుల విలువ అందరినీ, మంచి వాళ్ళు కూడా ఉన్నారు పోలీసులలో, మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఆఫీసర్లు. కానీ మీలాంటి పచ్చ కుక్కలు, బూట్లు నాకే కుక్కలు, కొంతమంది పచ్చ కుక్కలు ఉన్నాయి, వాళ్ళను మాత్రమే అంటండి. అందరిని అన్నారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. పోలీస్ కుక్క అనేది ఎందుకు? పచ్చ కుక్కలకు బాడీగార్డుగా, వాళ్ళ పెండ్లాలకు బాడీగార్డుగా ఉంటారు. సిగ్గు అనిపించలేదా మీకు? మీ వృత్తి ఏంది? అందరికీ అతీతంగా ఉండాలి, కానీ మీరు చేసే బ్రోకర్ పని ఇదన్నమాట. చెప్పుడు కూతలేండి. నెక్స్ట్ మీకు 29లో ఉంటాయిలేండి. ఒరే మనోహర్గా నీకు మాత్రం వదలరా, వేస్ట్ వెదవా. ఏంది రేషన్ అంటావు? జగనన్న తెచ్చినది ఆ మంచి డ్రైవర్లను తీసేసినావు. వాళ్ళని అసలు వ్యాన్లు ఇంటి దగ్గరికే పథకాలు, ఇంటి దగ్గరికే రేషన్ బియ్యం వచ్చి అట్లాంటిది సర్వనాశనం చేసినారు కదరా మీరు. ఏం బాగుపడతారు? పేదల ఉసుర్లు కొట్టుకొని సర్వనాశనం అవుతారు, గుర్తుపెట్టుకొని మీరు. అర్థమవుతుందా? లోకిగా నువ్వు కూడా రా. రెడ్ బుక్ అట. నీ రెడ్ బుక్తో నిన్ను పాతి పెడతారు బిడ్డ, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? వేస్ట్ విధవా.
యూజ్లెస్ ఫెలో కంట్రీ బ్రూట్. నీ బతుకు చెడ ఏం బతుకుడురా, మీ సావనరా బంగాళాఖాతంలో అందరు కలుపుకొని కట్టకట్టి వాడు సనాతని వాడు వీడు అందరు కలుపుకొని మీ బతుకులు చెడ పరిపాలన చేయండిరా అంటే కుక్కలాలు ఎగబడుతున్నారు. ఊర కుక్కలై తిరుగుతున్నారు రాష్ట్రం అంతా. దరిద్రులారా, ప్రజలను పీక్క తింటున్నారు కదరా దరిద్రం ముండా కొడకల్లారా. మీ ఏం బతుకులు వచ్చి మీ బతుకులు బతకకండిరా మీరు. కుక్కల విశ్వాసం మీకు అది కూడా లేదు. చి మీ బతుకులు చెడ దరిద్రులారా. ప్రశ్నిస్తే కొడతారు, పేద ప్రజలను కొడుతున్నారు, హింసిస్తున్నారు. మీరు మనుషులేనారా అసలుకు? మీరు ఏం మనుషులరా మీరు? పేద ప్రజలను దళితులంటే పడదా? ఉండండి. ఆ దళితులు లేకపోతే మీరు గెలిచారా? మీరు వాళ్ళ ఓట్లు మీకు వచ్చినాయి కదా, వాళ్ళ ఓట్లు లేకపోతే మీకు గెలిచినారా? మీ కాపలు మాత్రం ఉన్నారా? కుక్కలన్నారా? మీ కమ్మ కుక్కలే వేసినారా ఓట్లు? దరిద్రం ఉండా కొడుకల్లారా. ఏం బతుకుతారు మీ బతుకులు చెడా. ఏం బతుకులరా మీవి? దరిద్రం. మీరు బతుకోనే కుక్కలకు మీకే తేడా ఏం లేదు. కుక్కలు తిరుగుతుంటే అట్లా ఆ కుక్కలతో సమానం. కుక్కలలో కూడా మంచి విశ్వాసం గల కుక్కలు ఉంటాయి. ఒక ముద్ద అన్నం పెడితే విశ్వాసంగా పడి ఉంటాయి. మీరు అట్ట కాదురా, దోసుక తింటున్నారు కుక్కలు, అంతకంటే హీనం. ఛీ దరిద్రులారా.